హాయ్, వెల్కమ్ టు కనకదుర్గ కిచెన్. మా ఇంటి స్టైల్లో చందువా చేప ఇగురు తిన్నారంటే మర్చిపోయే టేస్టే కాదు. అంత టేస్టీగా ఉంటుంది ఈ చేప ఇగురు. ఇంత టేస్ట్గా ఎలా వండుకోవాలి, చేపని ఏ విధంగా క్లీన్ చేసుకోవాలి, ఈ వీడియోలో మీకు నేను క్లియర్గా చెప్తాను. ముందుగా చేప యొక్క రెక్క భాగాలన్నింటినీ కట్ చేసుకోవాలి. తరువాత తల భాగంలో ఉండే శంకులను తీసి పడేయాలి. చేప యొక్క తల భాగాన్ని కట్ చేయాలి. కట్ చేసిన తరువాత పొట్ట భాగంలో ఉండే వేస్టేజ్ మొత్తాన్ని క్లీన్ చేయాలి. వేస్టేజ్ క్లీన్ చేసిన తరువాత చేపలను ఒకే సైజులో ముక్కలుగా కట్ చేయాలి. కొద్దిగా పసుపు, ఉప్పు వేసి ముక్కలన్నింటినీ నీసి వాసన పోయేంతలా రుద్దుకోవాలి. రుద్దిన తరువాత చేప ముక్కలన్నింటినీ 3 లేదా 4 సార్లు నీటిలో శుభ్రంగా కడుక్కోవాలి. కడిగిన ముక్కలన్నింటినీ పక్కన పెట్టేసుకుందాం. కావలసిన పదార్థాలు చూద్దాం. ఉల్లిపాయ పేస్టు, పచ్చిమిర్చి, కారం, అల్లం వెల్లుల్లి పేస్టు, మసాలా ముద్ద, కరివేపాకు, కొత్తిమీర. ఒక ప్లేట్లోకి కొద్దిగా పసుపు, 1 స్పూన్ ఉప్పు, 2 స్పూన్ల కారం మీ కారానికి తగ్గట్టుగా వేసుకోండి. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, 1 స్పూన్ మసాలా ముద్ద, కొద్దిగా ఆయిల్ వేసి మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి. కలిపిన మిశ్రమాన్ని చేప ముక్కలకు పట్టించి ఒక 10 నిమిషాల పాటు చేప ముక్కలన్నింటినీ ఊరనివ్వండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని సరిపడగా ఆయిల్ వేసి కరివేపాకు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ పేస్ట్ వేసుకొని బాగా మగ్గనివ్వాలి. అప్పుడే ఇగురికి మంచిగా గుమగుమలాడే టేస్ట్ వస్తుంది. ఉల్లిపాయ పేస్టు బాగా మగ్గాలి. మగ్గిన తర్వాత మాత్రమే చేప ముక్కలను వేయండి. చేప ముక్కలన్నింటినీ వేసిన తరువాత పైన కొద్దిగా కొత్తిమీర జల్లి ప్లేట్ పెట్టుకొని 2 నిమిషాల పాటు మగ్గనివ్వండి. మగ్గిన ముక్కలను బాగా కలపవద్దు, విరిగిపోతాయి. కాబట్టి ఒకదాని తర్వాత ఒకటి తిరగేయండి. 1 గ్లాస్ వాటర్ వేసుకొని కొద్దిగా కలుపుకొని స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టి 5 నుంచి 6 నిమిషాల పాటు మగ్గనివ్వండి. చందువా ముక్కను చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి. ఇప్పుడు సర్వ్ చేసుకుందాం రండి. మా ఇంటి స్టైల్ చందువా ఇగురు మీ ఇంట్లో కూడా ట్రై చేయండి. ఎంతో ఇష్టంగా తింటారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ప్లీజ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ కూడా చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.